హాయ్! హలో! గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ దివ్య లైఫ్ స్టైల్. ఈరోజు అందరం కలిసి కోవిల్‌కి బయలుదేరామండి. ఈరోజైతే మా ఆయన పుట్టినరోజు. అందరూ మనస్ఫూర్తిగా విష్ చేయండి. పిల్లలు ఏమో రథయాత్రకి వెళ్దాం డాడీ అన్నారు. సరేలే ఈవినింగ్ అయితే వర్షం వచ్చేస్తుంది. ఫస్ట్ రోజే బయలుదేరాము. పెద్ద వర్షం అందుకని పిల్లలకైతే ఉంచేసాం. అప్పటి నుంచి డాడీ రథయాత్రకు తీసుకెళ్ళండి డాడీ ప్లీజ్ డాడీ అని బతిమలాడుతున్నారు. సరేలే ఈరోజు ఎలాగే కోవిల్‌కి వెళ్తాం కదా! రథయాత్రకి వెళ్ళిపోదామని బయలుదేరిపోయాము. అదే పిల్లలు నవ్వుతున్నారు. అంటే రథయాత్రకు తీసుకెళ్ళకుండా ఏ కోవిల్‌కైనా తీసుకెళ్తారులే మీ డాడీ ఇప్పుడు తీసుకెళ్ళరా అన్నాననేసి. అలా అండి. అయితే రథయాత్ర మాత్రం ఫస్ట్ రోజు రథం లాగినప్పుడు చాలా బావుంటది. ఇగోండి ఇది జైపూర్ మెయిన్ రోడ్డు. అంటే ఈ స్టార్టింగ్ నుంచి ఆ లాస్ట్ వరకి కోవిల్ వరకి రథం లాగుతారండి. చాలా బావుంటది. పవిత్రమైన భక్తిగా ఫీల్ అవుతూ అందరూ జై జగన్నాథ్ స్వామి, జై జగన్నాథ్ స్వామి అంటూ పిలుస్తూ రథం లాగుతుంటే చాలా బావుంటది. నాకైతే మాత్రం వీడియోలు చూసినా నెక్స్ట్ అంటే లాగినప్పుడు వచ్చినా కూడా చాలా నచ్చుతది. నేనైతే మాత్రం ఎప్పుడూ రథం లాగేటప్పుడు సాలూరులో చూడలేదండి. అంటే యాత్ర ఏదో ఒకరోజు ఎళ్లి దేవుడికి దండం పెట్టుకొని యాత్ర చూసి వచ్చేదాన్ని. ఈ జైపూర్ వచ్చాక రథం లాగేటప్పుడు చూశాను. చాలా బావుంది. అండ్ అయితే ఈరోజు మార్నింగ్ రావడం షాపులు కూడా చూడండి అక్కడక్కడ తీస్తున్నారు గానీ ఎక్కువైతే తీయట్లేదు. ఈవినింగ్ అయితే మాత్రం అస్సలు ఖాళీ ఉండదు. జనం చాలామంది ఉన్నారు. అయితే ఫస్ట్ రోజు రాలేకపోయామని చెప్పాం కదా! మా వీధిలో చాలామంది వెళ్లారు. వాళ్ళు చెప్పారు, "చాలామంది మొబైల్స్ పోయాయి. గోల్డ్ కూడా పోతుంది. జాగ్రత్తగా వెళ్ళేవాళ్ళు జాగ్రత్తగా చూసుకోండి" అని చెప్పారు. మీరు కూడా బయటకి వెళ్తే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే ఎందుకంటే ఇలా జరుగుతున్నాయి కదా! మళ్ళీ మళ్ళీ అవి జరగకుండా చూసుకోవాలి. మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది కదా! అని పిల్లలైతే వచ్చిన వెంటనే మరి దేవుడి దగ్గరికి వెళ్ళకముందే అవన్నీ ఫ్లవర్స్ అవన్నీ చూస్తున్నారు. మేమైతే మాత్రం సరే తర్వాతొచ్చి అన్నీ చూసుకుందాం రండి అంటే లోనకైతే వచ్చామండి. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. నాకైతే మాత్రం ఫస్ట్ టైమ్ అండి ఇంత ప్రశాంతంగా రథయాత్రకి దేవుడి దగ్గరికి ఎళ్ళడం. ఎప్పుడు జనాలు మొత్తం తోసుకుంటూ వెళ్ళేవాళ్ళం. పోలీసులు మధ్యలో ఆపి ఈ సైడ్ నుంచి ఎళ్ళండి, ఆ సైడ్ నుంచి ఎళ్ళండి అని చెప్తూ ఉండేవారు. ఇప్పుడు మాత్రం చాలా ప్రశాంతంగా వెళ్ళాము. నాకైతే మాత్రం చాలా సరదా అనిపింది. ఫస్ట్ ఇయరు నేను రాలేదు. నిక్షిత్ పుట్టాక అనుకుంటున్నాను వచ్చాను. వస్తే వాడు చాలా చిన్న పిల్లాడు 1 ఇయర్ దాటింది. రథం ముట్టేసి దండం పెట్టుకోవాలి నాన్న అనేసి తీసుకొచ్చాను. తీసుకొస్తే ఏడ్చాడండి. అనకూడదు గానీ వాడికి ఊపిరి కూడా ఆడలేదేమో అంత జనం. నేనైతే మాత్రం కోవిలికైతే వెళ్ళలేదు. మా ఆయన లోనకి వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి వచ్చారు. మేము అప్పటి వరకి బయటనే ఉన్నాం. కానీ చాలా ఏడ్చాడండి. ఊపిరి ఆడకుండా పాలు పట్టినా తాగేవాడు కాదు. వాటర్ పట్టినా తాగేవాడు కాదు. అంత భయంకరంగా ఉండేది. నాకు అలా అప్పటి నుంచి మాత్రం ప్రశాంతంగా ఫస్ట్ దేవుడికి దండం పెట్టుకోవాలనేసి అనుకుంటాను. అయితే సుభద్రాదేవి, జగన్నాథ స్వామి, బలభద్ర స్వామి ముగ్గురికి చూడండి ఎంత బాగా రెడీ చేశారు కదా! నాకైతే మాత్రం చాలా సరదా అనిపించింది. అంటే దగ్గర నుంచి జనం లేకుండా దేవుడికి దండం పెట్టుకుంటాను కదా! అందుకని చెప్తున్నాను. చుట్టుపక్కల కూడా చిన్న చిన్న కోవులున్నాయండి. అన్ని కోవులకెళ్ళి దండం పెట్టుకున్నాము. బయటనైతే ఇక్కడ స్వీట్స్ అన్నీ అమ్ముతున్నారు. పిల్లలైతే డాడీ స్వీట్స్ కొనండి అంటే వాళ్ళకి నచ్చినవేవో స్వీట్స్ అయితే తీసుకున్నాం. తీసుకొని బయటకొచ్చాము. వచ్చిన వెంటనే స్టార్ట్ చేశారు. డాడీ ఇవి కొనండి, అవి కొనండి అని. నేను అంటున్నాను చాలోటున్నాయి కదా బొమ్మలు ఏమీ కొనను. పద ఎళ్ళిపోదాం అంటే, అమ్మ నువ్వు అలాగే అంటావా ఉండమ్మా డాడీకి కొనమంటాము అని చెప్పి ఆళ్ళ డాడీకి కొనమంటే, ఆళ్ళ డాడీ సరే తీసుకోండి అని చెప్పారు. పిల్లలైతే మాత్రం అన్ని షాపులండి పెద్దవాళ్ళు ఎలా చూస్తారో, ఎంత చక్కగా ఇది తీసి, అది తీసి ఎంత చక్కగా చూసుకుంటున్నారో చూడండి. కానీ నేను మామూలుగా అన్నాను, "ఏవైనా లేని వస్తువులు కొనుక్కోండమ్మా చాలటున్నాయి కదంటే" "సరే అమ్మ" అన్నారు. అయినా మళ్ళీ స్మార్ట్ వాచ్‌ల దగ్గరికెళ్ళాడు చూడండి నిక్షిత్ అయితే. వాడికి ఎన్ని వాచీలున్నాయో మళ్ళీ వాచీలైతే చెక్ చేస్తున్నాడు. నేనైతే వాచీలు వద్దు నాన్న ఇంకేవైనా చూడు అంటే కొన్ని తీసుకున్నాడు. ఆహ్, బావున్నాయి వాడు తీసుకున్నవి కూడా. ఎప్పుడు వెహికల్సే తీసుకుంటాడు. కార్లు, బైకులు ఎప్పుడు అవే తీసుకుంటాడు. సమీక్ష అయితే వంట సామాన్లు, చిన్న చిన్న బొమ్మలు ఏవైనా తీసుకునేది. అంటే రథయాత్ర, శివరాత్రి అలా ఏ యాత్రలు జరిగినా పిల్లలకి, మనకైనాను ఏవైనా కొత్తగా కనిపించాయంటే మాత్రం తీసుకుంటాం కదా! అలా ఉంటది. నాకైతే మాత్రం చాలా సరదా అనిపిస్తది. నాకైతే అయ్యో! మార్నింగ్ వచ్చామే, ఈవినింగ్ వచ్చుంటే బాగుండు అనిపించింది. ఇక్కడికొచ్చిన వెంటనే ఇవి కనిపించాయి. సమీక్షకి చెప్పాను నార్మల్‌గా, అమ్మ మేము చిన్నప్పుడు ఇవి వేసుకునేవాళ్ళం అమ్మ అచ్చులు చాలా బావుంటాయి అంటే, అమ్మ మేము కూడా ఏయించుకుంటాం అమ్మ అంటే, ఫస్ట్ టైమ్ అండి వీళ్ళకి ఏయించాను. చాలా బాగొచ్చాయి కదా! అయితే ఇంటికైతే బయలుదేరిపోయాము. షాపింగ్ అంతా అయిపోయింది.
పిల్లలకి కావాల్సిన పిల్లలు కొనుక్కున్నారు. నాకు కావాల్సిన నేను కూడా కొనుక్కున్నాము. ఇంటికైతే బయలుదేరిపోయాము. టిఫిన్ కూడా చేయకుండా బయలుదేరి వచ్చాం కదా! పిల్లలకి ఆకలేస్తుందేమో అనేసి వేగంగా వచ్చేసామండి. వచ్చిన వెంటనే పిల్లలు టిఫిన్ చేయండి అంటే టిఫిన్ కూడా చేయకుండా ఫస్ట్ వాళ్ళు ఏటేటి తెచ్చుకున్నారో అవన్నీ చూసుకుంటున్నారు. ఆ పాము చూడండి అదైతే నిక్షిత్ కొనుక్కున్నాడు. అది పట్టుకుంటేనే మెత్తగా ఎలాగో ఉంది. చాలా భయంకరంగా ఉంది. నిక్షిత్ ఏమో ఇగో ఇవి తెచ్చాడు కదా అవన్నీ చెక్ చేస్తున్నాడు. అన్నీ మామూలుగా సెట్ చేసుకుంటున్నాడు. తనిష్క అయితే బెలూన్స్‌తో ఊదుకుంటుంది. వీళ్ళిద్దరు మాత్రం ఇక్కడ ఆడుకుంటున్నారు. నేనైతే మాత్రం మధ్యాహ్నం ఏం టిఫిన్ అంటే టిఫిన్‌లు అయిపోయాయి కదా! మధ్యాహ్నం ఏం వండాలని అడిగితే పిల్లలు అంటున్నారు, "లేదు డాడీ బిర్యానీ తెస్తానన్నారు. నువ్వేం వండొద్దు" అని చెప్తున్నారు. నేను అడిగితేనేమో సరేలే బిర్యానీ తెస్తాను కోవిల్కెళ్ళి వచ్చేసాం కదా! ఇప్పుడు తినేద్దాము నీసు అనేసి అన్నారు. సరేలేండి అన్నాను. నాకైతే వంట పనైతే ఎక్కువ లేదు. కొంచెం అయితే వండాను. రైసు, చారు, కొంచెం ఎగ్స్ అవి కూరైతే వండాము. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అయితే తెచ్చారండి. తెచ్చిన వెంటనే పిల్లలు నేను ఇప్పుతానని తగులాడుకుంటున్నారు. సరేలే నెమ్మదిగా ఇప్పండి గానీ వేస్ట్ చేయకండి, కిందన వంపకండి అని చెప్పాను. వాళ్ళైతే ఒక్కొక్కటి స్టిక్కర్ తీస్తున్నారు. అయితే అందరం కలిసి కూర్చొని నీట్‌గా అందరం సరదాగా లంచ్ అయితే అయ్యింది. నాకైతే మాత్రం చాలా సరదా అనిపించింది. అందరూ తినేసారు ఎళ్ళిపోయారు. సమీక్షను, తనిష్క వాళ్ళ నానమ్మ మాత్రం తింటున్నారింకా. మేమైతే మా మరిది, మామయ్య, మా ఆయన, నేను, మా తోటికోడలు అందరం అయితే తినేసామండి. క్లీన్ కూడా చేసేస్తున్నాను. అంటే మనం బయట నుంచి ఇంట్లో తెచ్చుకున్న మనం ఇంట్లో తిన్నామంటే మాత్రం పనైతే ఉంటది కదా! కొంచెం వంట అయితే చేశానని చెప్పాను కదా! అవి ఇగోండి గిన్నెలైతే ఇవన్నీ అయిపోయి పొయ్యి క్లీన్ చేసేసాను. పొయ్యి క్లీన్ చేసి గిన్నెలైతే తోమేస్తున్నాను. ఎందుకంటే వేగంగా పని చేసుకుంటే కాసేపు కూర్చోవచ్చు కదా అనేసి. నాకైతే మాత్రం పని ఉంచుకొని కూర్చోవడం అంటే అస్సలు నచ్చదండి. కాసేపు కూర్చోవచ్చు కదా! కూర్చొని పని చేసుకుంటే అవుతది కదా! అని చెప్తారు కానీ, ముందు పని అయిపోతే ప్రశాంతంగా కూర్చోవచ్చు అని మాత్రం నేను పని ముందే చేసేస్తాను. చేశాక చెప్పాను కదా! మా ఆయన బర్త్‌డే అని. నాకైతే మాత్రం మా ఆయన బర్త్‌డే కొంచెం స్పెషల్‌గా చేయాలనుకున్నా. అతనికైతే బర్త్‌డేలు ఏమి ఇష్టం ఉండవండి. ఇగోండి ఈవినింగ్ కేక్ కూడా కటింగ్ చేసాము. ఈ వీడియో నచ్చినట్టుగైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.